విశాఖలో 100 రోజుల్లోనే టీసీఎస్ పరిశ్రమ ప్రారంభించబోతా ఉంది. టీసీఎస్ ఐటీ ఇండస్ట్రీ పరిశ్రమ అంటే అదేదో తయారీ రంగం కాదు. టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభించబోతా ఉందని నారా లోకేష్ 3 నెలల కిందటే చెప్పారు. ఇంకా 100 రోజులు కాకముందే టీసీఎస్కి ఐటీ రంగంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న టీసీఎస్ కంపెనీకి భవనాలు కేటాయించారు. ఇక రేపటి నుంచి రిక్రూట్మెంట్ ప్రారంభం కాబోతా ఉంది. మొదటి విడతలో ఒక వారం రోజుల్లోనే 2000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడంతో పాటు టీసీఎస్కి విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్లే రహదారి సమీపంలో టీసీఎస్కి 52 ఎకరాల భూమిని ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. అక్కడ భూమిని కేటాయించడం, అందులో టీసీఎస్ ప్రధాన కార్యాలయాన్ని నిర్మించబోతా ఉన్నారు. ఒక ల్యాండ్ మార్క్ హైదరాబాద్లో ఎలాగైతే హైటెక్ సిటీ ఉందో, టీసీఎస్ ప్రధాన కార్యాలయాలు ఉన్నాయో, ఎలాగైతే బెంగళూరులో టీసీఎస్ ఉందో, అలాగనే భారీ కార్యాలయం రాబోయే 10 సంవత్సరాల్లో దాదాపు 30,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 30,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా టీసీఎస్ ముందుకు వస్తుంది. ప్రధాన నగరాలు ఏవైతే ఉన్నాయో మనం గతంలో చెప్పుకున్న విధంగా ఢిల్లీ, హైదరాబాదు, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ట్రాఫిక్ నరకం అనుభవిస్తూ ఉన్నారు. అందువల్ల ఐటీ కంపెనీలు కూడా టైర్ 2 సిటీస్ మీద ఫోకస్ పెట్టాయి. కొచ్చిన్, విశాఖపట్నం, పూణే, నాగపూర్, మదురై ఇలాంటి నగరాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతా ఉన్నాయి. రాబోయే రోజుల్లో, రాబోయే 5 సంవత్సరాల్లో విశాఖ నగరం నుంచి 1,00,000 మంది ఐటీ ఎంప్లాయీస్ పని చేయబోతా ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో విశాఖలో మరో ఐటీ కంపెనీ కూడా భవనాల కోసం అప్లికేషన్ పెట్టింది. ప్రభుత్వం కేటాయించగానే ఆ వివరాలతో కూడా మరో వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.